రైతు భరోసా గణాంకాల్లో గందరగోళం. ఇగో ఇది పంచాయతీ. అసలు ముచ్చటకి ఇది టెన్షన్ ఏంటంటే ఇప్పుడు 75% ఓట్లు పడ్డాయి. అంటే 70% మంది ఏం చెప్తారంటే 500 ఓట్లల్లో మాకు పడలేదు, 1 ఎకరం లోపు ఉన్నది కానీ రైతు భరోసా పడలేదని చెప్పారు. 25% మాత్రమే అకౌంట్లో క్రెడిట్ అయినాయని చెప్పారు. ఇక్కడ ఈ లెక్క చూడరు ఒకసారి. టెన్షన్ ఏంటిదంటే ఎవరికన్నా తగ్గించిర్రా, ఏ రైతునన్నా ఇలా బొందబెట్టిర్రా, ఏ రైతునన్నా అకౌంట్లో 6,000 రూపాయలు వేయకుండా ఆగం చేసిర్రా అనేది ఇప్పుడు డౌట్ పడతారు. ఇక్కడ చూడండి, రైతులు తగ్గారు, భూమి పెరిగింది. గతంతో పోలిస్తే తగ్గిన 1,00,000 మంది రైతులు, విస్తీర్ణం 5,92,000 ఎకరాలు పెరుగుదల. ఇది ఎలా అంటున్న నిపుణులు పెట్టుబడి సాయం లెక్కలపై అనుమానాలు అంటూ ఇక్కడ రైతు భరోసా పంపిణీలో ప్రభుత్వం చెప్తున్న లెక్కలు గందరగోళంగా ఉన్నాయి. ఎకరం భూమిని పరిమితిగా తీసుకున్నప్పుడు రైతుల సంఖ్య తగ్గితే ఆ మేరకు భూమి విస్తీర్ణంలో మార్పు ఉండకూడదు. రైతుల సంఖ్య పెరిగితే భూమి విస్తీర్ణం కూడా పెరగాలి. కానీ ప్రభుత్వం చెప్తున్న లెక్కల్లో రైతుల సంఖ్య తగ్గితే భూమి విస్తీర్ణం పెరిగింది. మరి పెరిగిన భూమి ఎవరి పేరున ఉంది, ఏ విధంగా పెరిగింది అనేది అంతుచిక్కని ప్రశ్న. ఇక 2023 వానాకాలం లెక్కలతో పోలిస్తే ఈ యాసంగి రైతు భరోసా లెక్కల్లో భారీ తేడాలు ఉన్నాయి. ప్రభుత్వం బుధవారం ఎకరం వరకు రైతులకు రైతు భరోసా వారి ఖాతాల్లో జమ చేసినట్టు ప్రకటన విడుదల చేసింది. గత నెల 26న జరిగిన పంపిణీతో కలిపి ఎకరం ఉన్న రైతులు 21,45,330 మందికి 1,126 కోట్లు పడ్డట్టుగా ఇక్కడ లెక్క. చెప్దాం మనం కూడా ఈ లెక్క ఏంటిదో ఒకసారి చూద్దాం. వీళ్ళు చెప్పేది ఏంటంటే 21 లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పారు. ఎవరు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము వేసినటువంటి 1 ఎకరంకు సంబంధించి 25 లక్షల మంది రైతులకు పడ్డాయి అన్నారు. గతంలో ఎన్ని లక్షల మంది రైతులకు 1 ఎకరానికి పడ్డదో తెలిస్తే ఇప్పుడు ఈ దొంగలు ఏం కథ పట్టియబోతున్నారు, ఏం ప్రయత్నం చేయబోతున్నారు అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, రైతులు తగ్గి భూమి ఎట్లా పెరిగింది అనేది ఇప్పుడు లెక్క మనకు రావాల్సింది. ఇగో చూడండి, బీఆర్ఎస్ హయాంలో వానాకాలం సీజన్ ఇది ఒక్కసారి చూడరు మీరు. కాంగ్రెస్ యాసంగి సీజన్ రైతు భరోసాను పోలిస్తే అంటూ ఈ సీజన్లో రైతులు 22,55,187 మంది ఉంటే ఎకరాలు 12,85,147 ఎకరాలు అని చెప్పేసి ఈ వానాకాలం సీజన్కి సంబంధించిన లెక్క. ఇక్కడ యాసంగి కాడికి వస్తే 21,45,530 మంది, అంటే రైతులు తగ్గించబడితే ఇక్కడ చూడండి 18,77,567 ఎకరాల భూమి పెరిగింది. జనరల్గా ఇక్కడ రైతుల సంఖ్య పెరిగితే భూమి విస్తీర్ణం పెరగాలి కదా. ఇక్కడ రివర్స్లా వెరైటీగా ఇక్కడ 1,00,000 మంది తగ్గితే భూమి 6 లక్షలు పెరిగింది. ఎందుకు పెరిగింది? తేడా 1,09,851 మంది రైతులు తగ్గించబడితే ఇక్కడ 5,92,420 ఎకరాలు పెరిగిందనేది లెక్క వచ్చింది. ఈ లెక్క ఇక ఈ లెక్క చూసినాక ఏమర్థమవుతుందంటే ఏదో మతలబు ఉంది ఇలా. రైతులకి అందరికీ ఇవ్వకుండా ఏదో రకంగా కోత పెట్టే ప్రయత్నంలా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్ అన్నంత పనిచేసింది, రైతు భరోసాలో కోతలు మొదలుపెట్టింది. 1,09,851 మంది రైతులకు రైతు భరోసా రాకుండా కోత పెట్టింది. ఈ లెక్కన వీరికి సగటున ఎకరం భూమి ఉన్న 1,00,000 ఎకరాలకు కోత పెట్టిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తద్వారా సుమారు 60 కోట్ల వరకు రైతులకు నష్టం కలిగినట్టనే నిపుణులు పేర్కొంటున్నారంటూ ఇగో 1 ఎకరం ఉన్న రైతులకు కూడా 1,00,000 మందికి రాకపోవచ్చు అనే అనుమానాలు ఈ వార్తను చూస్తే కలుగుతున్నాయి. చివరి రైతు వరకు అని చెప్తారు. 1 ఎకరం ఉన్న దాంట్లో గిట్ల కోత పెడితే అసలు కోతనే లేదు, 100కి వస్తుందని చెప్పారు. పెట్టుబడి సాయం ప్రతి ఒక్కరికి అంత అని చెప్పారు. మరి ఏమైంది అలా? మరి ఈ కోత ఏంది?